అద్దంకి నియోజకవర్గం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అద్దంకి నియోజకవర్గంలో కూడా మనకి ఇప్పుడు అది బాపట్ల కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళింది, బాపట్ల జిల్లాగా మారింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ఒక స్ట్రాంగ్ మాస్ లీడర్ని తీసుకొచ్చే ప్రయత్నానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా కూడా గతంలో పనిచేసినటువంటి అక్కడ ఇన్ఛార్జీలు నియమించేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా హనుమిరెడ్డిని అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి హనుమిరెడ్డిని వైవి సుబ్బారెడ్డి సిఫార్సుతో కూడా తీసుకొచ్చి అక్కడ భారీ ఓటమి చవి చూసిన తర్వాత కూడా మళ్ళీ పునరాలోచనలో పడి కూడా అక్కడ ఒక స్ట్రాంగ్గా కమ్మ నేతను తీసుకొచ్చే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే సిఫార్సులు అందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆపోజిట్గా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన ఢీకొనాలంటే ఒక మాస్ లీడర్ కమ్మ సామాజిక వర్గానికి గతంలో పనిచేసిన లీడర్నే అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి గరటయ్య వాళ్ళ కుమారుడు కృష్ణ చైతన్య వాళ్ళు ఆల్రెడీ టీడీపీలో చేరారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న ఆప్షనల్లా పెద్ద అయిన కరణం బలరాం కృష్ణమూర్తి గారు. సో మళ్ళీ బలరాం కృష్ణమూర్తి గారిని కూడా అద్దంకి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నియమించి అక్కడ అద్దంకి అదేవిధంగా పర్చూరుకు కూడా కొత్త ఇన్ఛార్జిని నియమించి చీరాల కూడా కర్ణం వెంకటేష్ కనుక అక్కడ నియోజకవర్గ బాధ్యతలు కనుక ఇచ్చినట్టయితే బాపట్ల కాన్స్టిట్యున్సీలో బాపట్ల పార్లమెంటు పరిధిలో కూడా ఆ జిల్లాలో కూడా వైసీపీ బలోపేతానికి కూడా చర్యలు తీసుకున్నట్టు అవుతుందని కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గ నేతలు కూడా సిఫార్సులు పంపినట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి పెద్ద ఆయన బలరాం కృష్ణమూర్తి గారిని కూడా ఇప్పుడు ఏకాంతంగా కూడా మాట్లాడేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా బలరాం కృష్ణమూర్తి గారితో కూడా మాట్లాడి ఆయన ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా మనకి స్టేట్ కమిటీ నుంచి కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అద్దంకిలో ఒక స్ట్రాంగ్ మాస్ లీడర్ కనుక ఉంటే అద్దంకి, పర్చూరు, అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీని అనుకున్నటువంటి సంతనూతలపాడు నియోజకవర్గం, అదేవిధంగా ఒంగోలుకు కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన సేవలు పెద్ద ఆయన సేవలు ఒంగోలులో కూడా కొన్ని కార్యక్రమాల్లో కూడా వినియోగించుకునే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఆలోచన చేస్తున్నట్టుంది. ఎందుకంటే మనకి జమిలీ ఎన్నికలు అంటున్నారు కాబట్టి ఆ ఎన్నికలకి సమాయత్తం కావాలంటే ఇప్పటి నుంచే పార్టీని పటిష్ట చేకూర్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నాకు తెలిసి జనవరిలో కూడా ఆయన నెక్స్ట్ ఇయర్ జనవరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమానికి అప్పట్లోపు అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రకాశం టైగరు పెద్ద కర్ణం బలరాం కృష్ణమూర్తి గారిని కూడా అక్కడికి తీసుకొచ్చే అయితే ఆయన కనుక అద్దంకి కాన్స్టిట్యున్సీలో కనుక ఉంటే అక్కడ పార్టీ బలోపేతమే కాకుండా కొంతమంది పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అదేవిధంగా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు నాయకులకు కూడా న్యాయం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే దీని మీద చర్చ చేస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా భారీ మార్పులు వస్తాయని కూడా కొంత సమాచారం అయితే ఉంది.